హలో నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజల యొక్క ఆరోగ్యం తగ్గించాల్సింది పోయి టార్గెట్ పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారంటానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్ అంటే లిక్కర్ సేల్స్ని Andhra witnessed a rise in liquor sales, clocking an excise revenue of over 7,000 crore between October 2024-25 against a target of 8,000 crore. 8,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టి ఏం టార్గెట్ పెట్టారట? 8,000 మంది పిల్లలకు చదువు చెప్పాలి, 80 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి, లక్ష మందికి మహిళలకి సహాయం చేయాలి, ఓకే, చిన్నపిల్లలకు పోలియో డ్రాప్లు వేయాలి 1,00,000 మందికి. ఇవి టార్గెట్స్ కాదు. 8,000 కోట్ల రూపాయలు మందమ్మి డబ్బులు సంపాదించాలని ఒక గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుందంటే నాకు చదవడానికి దారుణంగా ఉంది. ఇది ఓకే, సరే, మందు తాగే వాళ్ళకి కోపం రావచ్చు నేను అన్న ప్రతిసారి, ఎందుకంటే generally I don't prefer drinking. I don't drink. I don't advise anybody to drink. బట్ అందరు తాగుతారు. ఈ రోజుల్లో తాగడం కామన్ అని చెప్తారు. మా ఫ్రెండ్స్ మొత్తారే, ఎవడరా నువ్వు పాలు నీళ్ళు తాగి ఎలా బతుకుతున్నావురా, తాగడం చాలా కామన్ అని చెప్తున్నారు మాకు. ఓకే, మరి ఇప్పుడు అది పాలు నీళ్ళు తాగడం కామన్ అంటే మరి ఇంక దాని మీద కామెంట్ చేయను, ఎందుకంటే వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. ఓకే, నేనేమన్నానంటే టార్గెట్ పెట్టి మందు అమ్మటం ఏంటంటే గవర్నమెంట్ 8,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టిందంటే సక్సెస్ఫుల్గా 7,000 కోట్ల రూపాయలు సంపాదించారనేది ఈ న్యూస్. ఇప్పుడు ఇది ఓకే, ఫెయిల్ అవ్వాల. లిటరసీ రేట్లో మనం ఫెయిల్ అవుతాం. మన టార్గెట్ 80% పాస్ అవ్వాలి అంటే ఫెయిల్ అవుతాం. 40% వరకు లిటరసీ రేట్ వచ్చింది. ఏదండి, మనమైతే ట్రై చేసాం కానీ పాస్ అవ్వలేదు అంటారు. ఇదిగోండి, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పిద్దాం అనుకున్నాం, ఒక 20,000 30,000 మందికి ఇప్పించినాము. పర్లేదులేండి, కొద్దిగా 50% మేము లాగాము. అక్కడ అన్నీ ఫెయిల్ అవుతాం కానీ ఇక్కడ మాత్రం ఫెయిల్ అవ్వాల. 8,000 కోట్ల రూపాయలు మనం మందు అమ్మని టార్గెట్ పెట్టారు, సక్సెస్ అయ్యారు. 7,000 కోట్ల రూపాయలు అబ్బారట మందు. ఓకే, చూడటానికి చాలా ఫన్నీగా ఉంది. నాకు ఇంతకన్నా చెప్పగలిగింది ఏం లేదు. ఓకే, స్టేట్స్ saw a rise of 4.5% liquor sales from 1 to December during ongoing. Officials informed the Chief Minister that out of an excise revenue target 8,000 right has been realized. టార్గెట్ రీచ్ అయ్యారని ఎంత సంతోషంగా ఉన్నారు. ఏం టార్గెట్ ఏంటంటే ఇది మందు అమ్మారట. ఇదే వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు. 3% అండ్ లిక్కర్ సేల్స్ ఇన్ కరెంట్ ఫిస్కల్ లిక్కర్ పాలసీ షుడ్ బి. ఓకే, సో ఇదండి. ఇప్పుడు హెల్త్ పాడైపోద్ది మీరు లిక్కర్ ఈ విధంగా మీరు చూడండి. దీంట్లో బీర్ గ్రోస్ 95%, IMLF అప్ 19%. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ సేల్స్ క్రాస్ 7,000 crore ఇన్ 1 year. శబాష్, కంగ్రాచులేషన్స్. ఇలాంటి సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది 100%. ఓకే, మరి తాగితే రోగాలు పోతాయి, తాగితే రోగాలు వస్తాయి, లివర్ పోయిద్ది, హార్ట్ అటాక్లు వస్తాయి. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వట్లే. గతంలో ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య వీళ్ళు ఇవ్వట్లేదన్నమాట. ఓకే, ఇదేందో మరి అది అర్థం కాదు. ఇది ఒక న్యూస్ చూశాను, మరి ఇది ఇట్లాంటి కంగ్రాచులేషన్స్ అని చెప్పి అన్ని పేపర్లో వేస్తున్నారు. మరి అది కుర్రోళ్ళు చూసారంటే అది తాగొచ్చు కావాలా? కంగ్రాచులేషన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లిటరసీలో 90% సక్సెస్ వచ్చిందని, కానీ కుర్రోళ్ళు ఉత్సాహం వచ్చేసింది. 90% సక్సెస్ అయ్యారంటే నేనెందుకు సక్సెస్ కాకూడదని చెప్పి కష్టపడి చదువుకుంటాడు. నువ్వు అది అడ్వర్టైజ్మెంట్ చేస్తే కంగ్రాచులేషన్స్. మందు సేల్స్లో 7,000 కోట్లు దాటిందా ఆంధ్రప్రదేశ్ అని పెడితే రేపొద్దున వాడు వెళ్ళి మందుకు తాగుతాడు బార్లో కూర్చొని. నువ్వు దేన్ని ప్రమోట్ చేస్తున్నావంటే పిల్లలు దానికి అట్రాక్ట్ అవుతారు, ఉత్సాహం వచ్చేస్తుంది పిల్లల్లో. ఈ మీడియా మారదు, రాజకీయ నాయకులు మారరు, తాగేవాళ్ళు మారరు, కుర్రోళ్ళని జడగొట్టడానికి మాత్రం మొత్తం కంగరం కట్టుకున్నారని ఒకటైతే నాకు అర్థమైంది. ఓకే, రెండోది ఎన్జిఆర్, ఇది MGN రేగా
ఇది చూడండి, ఇదొక న్యూస్ చూసా. ఇది ఒక విలేజ్. మహాత్మా గాంధీ ఎంజిఎన్ రేగా ఒక విలేజ్ని మార్చిందట. ఇప్పుడు ఆ స్కీమ్ ఎత్తేసారు. ఏమన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ అప్పుల్లో కొట్టుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళు కేవలం పొలిటికల్ ఎలియన్స్ కోసం నరేంద్ర మోడీ గారు తిడతారని చెప్పి వీళ్ళు భారతీయ జనతా పార్టీ పైన కేంద్రంలో వీళ్ళని ఎలియన్స్ నుంచి బయటికి నెట్టేస్తారని చెప్పి వీళ్ళు భయపడి ఈ స్కీమ్కి మద్దతు ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఇప్పుడున్న పొజిషన్లో ఈ ఎంజిఎన్ రేగాకి మద్దతు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో రన్ అవుతుంది. వేల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు. చిన్న చిన్న దగ్గర కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. డబ్బులు లేవని గెంగిరాలు తిరుగుతున్నారు. ఆ టైంలో ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ వల్ల 3,000 కోట్ల రూపాయలు భారం పడబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. ఎంత? 3,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా. అది కరెక్ట్గా చెప్తాను ఎంత భారం పడిద్ది అనేది. అంతే, అప్రాక్సిమేట్గా ఒక 3,000 కోట్లు. గతంలో 700 కోట్ల రూపాయలు రాష్ట్రం భారం పడేది, మిగతాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఎన్ని కోట్లైనా కానివ్వండి, 4 కోట్లు, 4,000 5,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం భరించేది. ఒక 700-800 కోట్ల రూపాయలు 700-800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కట్టేది. ఇప్పుడు కొత్తగా పెట్టిన స్కీమ్ ప్రకారం 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కట్టాల్సి వచ్చింది. మోరోవర్ అదేమన్నా నార్మల్ స్కీమా? గతంలో ఇప్పుడు ఇది ఏమో చూడండి, పాపం పల్లెటూరులో ఈమె కరువు పని అంటారు వీళ్ళు. కరువు పని మీద ఈమె మా గ్రామం బాగుపడిందని ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ అనమాట ఇది. మా గ్రామంలో మేము కరువు పని చేసుకొని కొండలో గుట్టలో మొత్తం తీసేసుకొని సాగు చేసుకున్నాము, మా ఊరు ఇప్పుడు నీట్గా ఉంది, మరి ఇప్పుడు కొత్తగా స్కీమ్ మార్చారు, మరి దానివల్ల ఏమైందని భయపడుతున్నాం అనేది అల్టిమేట్గా నగదమైంది. ఏమైందంటే ఎందుకు భయపడుతున్నారు? ఇది కొత్త స్కీమ్ వల్ల. గతంలో గ్రామంలో అక్కడే పనిచేసేవాళ్ళు కదా, అది లేదు. ప్రాజెక్ట్ ఉంటే అక్కడ పనిచేస్తారు, లేదంటే ప్రాజెక్ట్ ఉన్న వేరే ఊరికి పంపిస్తారట. ఎంజిఎన్ రేగాకి సంబంధించినటువంటి స్కీమ్ అంటే ఇది. వేరే ఊరికి పంపిస్తారట కరువు పనికి. ఈ చంద్రబాబు నాయుడు గారు దీన్ని యాక్చువల్గా ఆయన వ్యతిరేకించాలి. వీళ్ళందరూ ముసలోళ్ళండి, ముసలోళ్ళందరూ కరువు పనికి పోయి ఏదో వాళ్ళ తినటానికి కొద్దిగా డబ్బులు వచ్చాయి ముసలోళ్ళ దగ్గర. అన్యాయం చేశాడు. ఇదిగో ఈ స్కీమ్ పెట్టి నరేంద్ర మోడీ గారు దీన్ని సపోర్ట్ చేస్తుంది ఇక్కడ లోకల్ గవర్నమెంటే. అక్కడ ఎందుకంటే వాళ్ళు ఎలియన్స్ నుంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దీన్ని. ఓకే, మనం కూడా ఇప్పుడు కొద్దిగా మరి ఇంకా ప్రతిపక్షం కూడా గట్టిగా తగలలేకపోతుంది అనే కదా. ఇప్పుడు ప్రతిసారి చెప్పినా మళ్ళీ ఇది 2 పార్టీలు న్యాయ తిడతామని చెప్పి నేను వదిలేస్తున్నాను. ఓకే, కనీసం ఒక పార్టీ అన్నా మనం సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద అన్యాయం జరిగినప్పుడు రచ్చరచ్చ చేయాలి అపోజిషన్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే అపోజిషన్ ఈ పార్టీకి భూకంపం సృష్టించాలి. ఈ స్కీమ్ మీద భూకంపం షేక్ అయిపోవాలి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇది పేదలకు సంబంధించింది. అపోజిషన్ సైలెంట్గా ఉన్నారు. ఎంజిఎన్ రేగా ఇదంతా కూడా ఓకే. చివరికి ఎక్కడో డిఎంకే వాళ్ళు, సిపిఐ వాళ్ళు, సిపిఐఎం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఉన్నాడు, వాళ్ళు ఎలియన్స్ కోసమని దీని మీద భారం పడిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో. ప్లస్ అది కూడా డబ్బులుంటే వాళ్ళు పనిచేస్తారు, లేకపోతే లేరు, డైవర్ట్ అయిపోతాయి. మొన్న ఎంజిఎన్ఆర్ కార్డ్స్ 1,00,000-2 లక్షలు తీసేశారట, కార్డులు తీసేశారట. ఫాస్ట్గా ఈకేవైసీ చేసి ఉన్నా లేకపోయినా పేర్లని తీసేశారు. ప్రాసెస్ లేకుండా ఫాస్ట్గా టార్గెట్ అచీవ్ చేశారని అది ఒకటి వచ్చింది కదా. సో అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రెండు ఎక్కడైతే ఫోకస్ చేయాలో అక్కడ వదిలేసి ఎక్కడైతే ఫోకస్ చేయకూడదు అక్కడ సక్సెస్ సాధించారని చెప్పి పేపర్లో వేసుకున్నారు. లిక్కర్ మందమ్మేమని అని నాకు తెలుసు. ఇది ఒకరు ఇంకొక ఆయన ఏదో కొత్తది ఎవరు అదే మాజీ డైరెక్టర్ అంట, నాగేశ్వరరావు అంట. ఈయనకి
మతతత్వ భావాలు ఎక్కువ ఉన్నాయి. 2-3 చూశాను ఈయనకి. యాక్చువల్గా ఈయన పోస్టులు చూసా గతంలో. ఈయన ఎక్కువగా మతతత్వ భావాల మీద పోస్టులు చేస్తూ ఉంటాడు. ఇది ఇంకోటి కొత్తది అయిపోయాడు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారంటే, మీరు 10 సంవత్సరాల నుంచి జరిగిన ఏమంటాడు సర్కంసిషన్ ఎమంగ్ నాన్ ముస్లిం బాయ్స్, సున్నతి అంటారు కదా, సున్తి చేస్తారు కదా ముస్లింకి సున్తి చేస్తారు కదా, ఆ సున్తి హిందూ పిల్లలకి చేశారు డాక్టర్లు, మీరు సున్తి చేసుకుంటే మంచిదని చెప్పి మగపిల్లలు మొత్తానికి కట్ చేసేస్తున్నారు అని చెప్పి ఉత్తరం రాశాడు ఈయన. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అని. నాకు తెలియదు, నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే, ఇంత ఎలిగేషన్ చేశాడు. డాక్టర్కి ఏం పిచ్చాయి, ఆయన ఎందుకు చేస్తారు డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే సున్తి చేస్తే ఏమొచ్చింది, సున్తి చేస్తే మతం మారినట్ట. మతానికి సంబంధించి ఏమంటారు రిలీజియస్ ఏదో అన్నాడండి ఇతను, రిలీజియస్ ఎజెండా, కమ్యూనల్ ఎజెండా, పర్టికులర్ రిలీజియన్ కమ్యూనల్ ఎజెండా అంట. ఒక హిందూ పిల్లవాడు హాస్పిటల్కి వస్తే సున్తి చేశాడు అనుకోండి, డాక్టరు కట్ చేశాడు అనుకోండి, కట్ చేస్తే వాడు ముస్లిం అయిపోయినట్ట. దానివల్ల వాళ్ళకేంటి లాభం? ముస్లింగా మారితే వాళ్ళకి ఏమన్నా ఇదిగోండి మతం మారని సున్తి చేస్తే ఏమొచ్చింది? ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టుకుని సున్తి చేయండి అని చెప్పి వాళ్ళు ఎందుకు చేస్తారు అది? ఒకవేళ మరి దాన్ని మరి ఏం చెప్పింది నిజముంటే మరి డీప్గా మరి నేను కూడా డిమాండ్ చేస్తాను గవర్నమెంట్ని. ఇప్పుడు ఈయన పెద్ద ఎలిగేషన్ చేశాడు, గత 10 సంవత్సరాల్లో ముస్లిమ్స్కి సంబంధించిన పిల్లల్ని కాకుండా హిందూ పిల్లలకి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇది సున్తి చేస్తే మంచిది బాసు, నీకు అది జరిగిద్ది అని చెప్పి కన్విన్స్ చేసి సున్తి చేస్తున్నారు డాక్టర్లు హిందూ పిల్లలకి అని చెప్పి ఎలిగేషన్ చేశాడు ఇతను. ఓకే, నేను కూడా డిమాండ్ చేస్తున్నా గవర్నమెంట్, ఎందుకంటే ఇలాంటి ఆరోపణ వచ్చినప్పుడు ఇది మత కూడా వల్ల వస్తాయి కాబట్టి. నేను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు మీరు ఎవరెవరికైతే హాస్పిటల్లో సున్తి చేశారు వాళ్ళే చేయమన్నారా, డాక్టర్ బలవంతంగా చేశాడు అనేది మీరు ఇన్వెస్టిగేషన్ చేసి బయటపెట్టండి. ఎందుకంటే ఇలాంటి పోస్టుల వల్ల ఇది పెద్ద గొడవలు లేసి మత గొడవలు లేసి ఆరోపణలు చేసుకొని మీ కోట్లు వస్తాయి, గ్రౌండ్లో ప్రాణాలు పోతాయి. పొలిటికల్ పార్టీలకు ఓట్లు వస్తాయి బాగానే, కానీ ప్రజలు నష్టపోతారు, తన్నుకు చేస్తారు, కొట్టుకు చేస్తారు. అది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ, నమస్కారం.